అమ్మా ఎర్రదొడ్డి గంగమ్మ, నీ పిలుపు కోసం ఎన్నాళ్ళు వేచి ఉన్నానమ్మా. నీ పిలుపు వచ్చిన వెంటనే నీ గుడికి చేరుకున్నానమ్మా. నీ ఆలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి నాలో తెలియని ఒక ఆనందం నిండిపోయిందమ్మా. అమ్మా గంగమ్మ, నీ పిలుపు రావడం ఒక అదృష్టం అమ్మా. ఎర్రదొడ్డి గంగమ్మ, కదిరిలో నివసిస్తున్న నీ కొరకు నేను వచ్చాను. అందరూ అంటూ ఉంటే గాన ఏదో అనుకున్నాను, అమ్మల కన్నా అమ్మవు నీవే గంగమ్మ తల్లివమ్మ అంటే. ఇప్పుడైతే గాన సాక్షాత్తు మా అమ్మలాగా నువ్వు కనిపిస్తూ ఉన్నావమ్మా. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను కనుకనే నీ గుడిలోకి నేనైతే గాన వస్తున్నాను అమ్మా. ఒక అమ్మ దగ్గరకు ఒక కొడుకు వచ్చినప్పుడు అమ్మ ఎలా అయితే ఆశీర్వదిస్తాదో నువ్వు కూడా నన్ను అలానే ఆశీర్వదిస్తావు అని కోరుకుంటూ, అలాగే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క భక్తులు కూడా నీ కొడుకులాగా కూతురులాగా వాళ్ళకు కూడా కోరికలు తీర్చాలి కోరుకుంటూ, అమ్మవారిని చూస్తున్నారు కదా మీరు, ఒక ముగ్గురికి షేర్ చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటది ఎల్లప్పుడూ. నీ దీవెనలు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ నీ బిడ్డల్లాగా మమ్మల్ని ఆశీర్వదించమ్మా ఎర్రదొడ్డి గంగమ్మ. నేను ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నానేమో, అందుకే నేను చూశాను. నాతో పాటు మీరు కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు కనుకనే అమ్మవారి రూపాన్ని మీరు చూస్తున్నారు. ఈ వీడియోకి ఒక లైక్